ప్రభు మీద ఆధారపడుతూ రెండవదిగా ప్రేమ చూపించాలి, యాక్సెప్టెన్స్ చూపించాలి. సరే నీ బలహీనత కదా, దీనివల్ల ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా దీనివల్ల ఇన్ని పరిణామాలు ఉన్నాయి, ఈ పరిణామాలన్నీ నీకు 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 అవసరమా? ఈ చిన్న సుఖం కోసం లేకపోతే ఈ చిన్న అలవాటు కోసం ఇంత రిస్క్ తీసుకోవటం కరెక్ట్ క్యాల్కులేషన్ అన్న ఆలోచనను వాళ్ళలో పుట్టించాలి. అది కొంచెం సమయం తీసుకుంటుంది. వాళ్ళతో పాటు నడవాలి, వారిని ప్రేమించాలి, వారిని యాక్సెప్ట్ చేయాలి. ఒకసారి ఒక ఆయన మాకు బాగా తెలిసిన వ్యక్తి, ప్రభువుని నమ్ముకునే వ్యక్తి, ఆయన వచ్చి నాతో ఇలా అడిగాడు, అన్నా నాకు నేను ఇంటికి వెళ్ళకూడదు అనుకుంటున్నాను. ఏమైంది తమ్మి అన్నాను. అంటే లేదన్నా అంత బాగుంది కానీ మా నాయన బాగా తాగుతాడన్నా అన్నాడు. మీ నాయన తాగుతాడు కాబట్టి నువ్వు ఇంటికి ఎందుకు వెళ్ళవు అని అంటే నాకు అసలు ఇష్టం లేదన్నా అన్నాడు. సరే నీకు ఇష్టం లేదు, సరే దానికి ఇంటికి వెళ్ళకపోవటానికి లింక్ ఏంటి అన్నాను. మా నాయన నేను క్షమించలేకపోతున్నాను అన్నా. అంటే అతను తాగి చేసే తప్పును నువ్వు తాగకుండా చేస్తున్నావు. నీ రైచియస్నెస్ అనే ముసుగులో నీకున్నటువంటి స్వనీతిలో ఒక వ్యక్తిని నువ్వు తాగినంత మాత్రాన తండ్రి కాకుండా పోడు కదా. నువ్వు క్షమించలేని పరిస్థితిలో వెళ్తున్నావు అని అంటే బహుశా నువ్వు శిష్యత్వం వైపుకు ఇంకా ఎదగలేకపోతున్నావేమో అని ఆలోచించుకో అని చెప్పాను. సో శిష్యత్వము అనేది ఇలాంటి బలహీనతల్లో కూడా మనం ఒకరికి తోడుగా నిలబడటమే. ఇలాంటి బలహీనతల్లో కూడా అలాంటి వారిని క్షమించగలగటం, అలాంటి బలహీనతల్లో కూడా అలాంటి వారిని శిష్యత్వం వైపు నడిపించగలగటం, దానికి సమయం పడుతుంది. సో నాకు మీరు అడిగిన ప్రశ్నకు సూటైన సమాధానం, నేను ఎలా దాన్ని అధిగమించాను అని అంటే, మొట్టమొదటిగా ఒక ఈ ఖాళీ కప్పు ఉంది, ఇందులో నీళ్లు ఉన్నాయి, దీంట్లో పారబోస్తే ఇందులో ఏం ఉండదు అని అనుకోవడానికి వీల్లేదు. గాలి ఉంటుంది, లేదు దీంట్లో ఇంకొకటి జ్యూస్ పోస్తే జ్యూస్ ఉంటుంది, లేకపోతే రాళ్ళు వేస్తే రాళ్ళు ఉంటుంది. ఖాళీగా ఎప్పుడు ఏది ఉండదు. సో నేను వదిలేస్తే నాకు ఇంకేమీ రాదులే నేను అనుకుంటే కుదరదు. ఏదో ఒక దాంతో అది నింపబడుతుంది. సో దేంతో నింపబడుతున్నావు అనేది ముఖ్యం. నన్ను వాక్యం చేత పరిశుద్ధాత్మని చేత నింపుకునేట్లుగా నాకు ఒక అట్మాస్ఫియర్ అనేది దొరికింది. సో ఈ అట్మాస్ఫియర్ లేకపోతే ఈ వాతావరణం చాలా ప్రాముఖ్యం. ఆ అట్మాస్ఫియర్, ఆ పరివర్తన. ఒకరోజు రాత్రి నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్న మాట నాకు బలంగా పట్టుకుంది. నేను లోకానికి వెలుగేంటి అని ఆలోచించి వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఒక 5 రోజుల్లో నేను రియలైజ్ ఏంటంటే ఇలా చదువుతూ ఉన్న సమయంలో నాకున్న వ్యసనం లేకుండా పోయింది. నాకున్న వ్యసనం పట్ల నా మనసు పోవట్లేదు. నాకంతా ఇప్పుడు ఈ బైబిలు, వాక్యము, పరిశుద్ధాత్మునితో సహవాసము ఇవే నాకు వ్యసనంగా మారాయి. లేకపోతే దుర్వ్యసనాలు కాదు, మంచి వ్యసనమే. దుర్వ్యసనానికి ఈ వ్యసనానికి ఉన్న తేడా ఏంటి?